ఈ పీకేతో పని కావడం లేదు. ఆ పీకేని పట్టుకొద్దాం, ప్యాకేజీ కొడదాం, స్టేట్మెంట్లు ఇప్పించేద్దాం. ఇదే కరకట్ట కన్నింగ్ బాబు ప్లాన్. ఇప్పటికే దొరికిన అద్దె స్టార్ క్యాంపెయినర్లు చాలరని బీహార్ నుంచి మరో స్టార్ క్యాంపెయినర్ని పట్టుకొచ్చాడు చంద్రబాబు. పేరు ప్రశాంత్ కిషోర్. అప్పుడెప్పుడో స్ట్రాటజిస్టుగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు తన టీంను కోల్పోయి ఆ తరువాత పరపతి కోల్పోయి అటూ ఇటూ కాకుండా పోయి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలవదని చిలక జోస్యం చెబుతున్నాడు. అయ్యా పీకే, ప్యాకేజీ ఇస్తే ఇలా మాట్లాడేస్తావా? మొన్నటికి మొన్న చంద్రబాబును బహిరంగంగా కరకట్టలో కలుస్తావా? నిన్నటికి నిన్న సీక్రెట్గా 4 గంటలు హైదరాబాదులో కలుస్తావా? నిన్ను డెకాయిట్ అన్న బాబుతో అగ్రిమెంట్ చేసుకుంటావా? ఆ మరుసటి రోజే నేషనల్ మీడియాలో స్టేట్మెంట్లు ఇస్తావా? నీకు ఐపాక్ టీం లేదు, నువ్వు సర్వేలు చేయవు, దేశమంతా చిలక జోస్యాలు చెప్పుకుంటూ తిరుగుతుంటావా? స్టేట్కో స్టేట్మెంట్ ఇస్తూ ప్యాకేజీలు పుచ్చుకుంటావా? నీకున్న బ్రాండింగ్ని ఇలా ప్యాకేజీకి అమ్ముకుంటావా? ప్యాలెస్, బటన్ నొక్కుడు అంటూ అమ్ముడు పోయి మాట్లాడతావా? అంత మొనగాడివే అయితే బీహార్లో నీ పార్టీ పరిస్థితి ఏంటి? మిస్టర్ పీకే, నీకో సామెత చెప్పనా? శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పోయి పడిందట. ఈ తెలుగు సామెత అర్థమైతే నీ జనసురాజు పార్టీకి అప్లై చేసుకో. అర్థం కాకుంటే బీహారీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి తెలుసుకో. అసలు నువ్వు ఏపీలో ఎప్పుడు సర్వేలు చేశావు? జనం నాడి ఎప్పుడు తెలుసుకున్నావు? పట్టుమని 10 రోజులు ఏపీలో ఉన్నావా? మొన్న జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నీ జోస్యం ఏమైందో ప్రజలకు తెలియదనుకుంటున్నావా? నిన్ను నువ్వు అమ్ముకోవచ్చు, కానీ నిన్ను నమ్ముకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరు. బాబు పీకే సీక్రెట్ ఫైల్స్ పై 10 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఈ స్టేట్మెంట్ కు ముందు బాబును హైదరాబాద్లో 4 గంటలు రహస్యంగా కలిశావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 2. ఇలా వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడానికి బాబుతో డీల్ కుదుర్చుకున్నావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 3. నిన్ను డెకాయిట్ అన్న చంద్రబాబుతోనే అగ్రిమెంట్ చేసుకుని స్టేట్మెంట్లు ఇస్తున్నావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 4. ఏపీలో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవని చెప్పడానికి నీ దగ్గరున్న డేటా ఏంటి, ఆధారాలేంటి? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 5. ఎల్లో ముఠా మాట్లాడే ప్యాలెస్, బటన్ నొక్కుడు మాటలు నీ నోటి నుంచి వచ్చాయా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 6. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న ఐపాక్ను చూసి జలసీతో రగిలిపోతున్నావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 7. నీకు టీం లేదు, సర్వేలు చేయవు, అయినా స్టేట్మెంట్లు ఇవ్వడానికి ప్యాకేజీ పుచ్చుకున్నావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చి బొక్కబోర్లా పడ్డావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 9. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని చిలక జోస్యం చెప్పి బొక్కబోర్లా పడ్డావా లేదా? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 10. సంక్షేమాలకు ఓట్లు రాలవనుకుంటే కాంగ్రెస్ 5 గ్యారెంటీలు, బాబు సూపర్ 6 అని ఎందుకంటున్నట్టు? మిస్టర్ పీకే, ఈ క్వశ్చన్ నీకే. ఈ 10 ప్రశ్నలకు పీకే సమాధానం బీహారీలో చెప్పినా, తెలుగులో చెప్పినా, లేక అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్లో చెప్పినా ఓకే మిస్టర్ పీకే. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్, చందు శ్యామశివరావు గారు, ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. రైట్, మార్చి 2వ తారీఖున హైదరాబాద్లోనే చంద్రబాబు ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్, వైఎస్ఆర్సీపీని వదిలేసినటువంటి ఎమ్మెల్యే, చంద్రబాబుని హైదరాబాద్లో ఆయన రెసిడెన్స్లో కలిసి అక్కడ చేరారు. మీరు బాగా గమనించండి, రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ మధ్య కాలంలో నాయకులందరూ కూడా అక్కడ ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో అక్కడ బహిరంగ సభలు పెడుతున్నారు, చంద్రబాబు సమక్షంలో చేరుతున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి బహిరంగ సభలు. కానీ చంద్రబాబు ఇవన్నీ వదిలిపెట్టి ఏపీలో పర్యటనలు మానుకొని తన పార్టీలో చేరికలను ఆపుకొని హైదరాబాద్లో మకాం వేసి కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? పీకే హైదరాబాద్కు వచ్చాడు. వచ్చినటువంటి పీకేతో రహస్యంగా 4 గంటల పాటు కలిశాడు. మొన్న కరకట్టకు వచ్చి కలిశాడు కదా పీకే. జస్ట్ మేము కలిసాము, ఏదో మాట్లాడుకున్నాం, ఆయన మా కోసం స్ట్రాటజిస్ట్గా పనిచేయమన్నారు, కానీ నేను పని చేయలేను, నా దగ్గర టీం లేదని చెప్పానని పీకేనే అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతోందంటే స్టేట్మెంట్ ఇస్తే చాలు ప్యాకేజీ ఇస్తాం, స్ట్రాటజిస్ట్గా అవసరం లేదు. ఎందుకు? దీనికి ఒక ఆధారం చెప్పాను నేను. హైదరాబాద్లో చంద్రబాబు ఉన్నారు, అదే రోజు పీకే ఉన్నారు అని. రెండోది, పేపర్లో రాస్తున్నదే చాలా క్లియర్గా ఉంది. ఇది ఆ ఎల్లో మీడియాలో రాసింది. జగన్కు భారీ ఓటమే, ఆంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం, ప్రశాంత్ కిషోర్ జోస్యం అంటే జ్యోతిష్యం అని, జోస్యం ప్రకృతి వికృతులు
జోస్యం అంటే ఈయన జ్యోతిష్యం చెప్పుకుంటూ దేశమంతా తిరుగుతున్నాడు అని అర్థం. అంతేగాని ఈయనకి ఏ సర్వే టీం లేదు, ఏ సర్వేలు ఈయన చేయట్లేదు, ఈయనకి ఎటువంటి టీంలతోనూ సంబంధమే లేదు. ఐపాక్తో కానీ ఇతర టీంలతో కానీ ఏం సంబంధం లేదు. జస్ట్ ప్యాకేజీ ఇస్తే స్టేట్మెంట్లు ఇస్తాడు. అందుకు ఉదాహరణ ఏంటంటే చంద్రబాబుకి తనకి మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్ అన్నాడు. ఇది కామన్ ఫ్రెండా, మీడియేటరా, బ్రోకరా, ఇవన్నీ తర్వాత విషయాలు. ఉన్నారని చెప్పారు కదా, ఆ మీడియేటర్ ద్వారానే ఈ నాటకాలన్నీ మొదలయ్యాయి. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఇప్పుడు మీకు తెలుసు కదా, తెలంగాణ నుంచి ఒకరిని తెచ్చుకున్నారు, అదే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇంకొకరిని తెచ్చుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఇలాంటి స్టార్ క్యాంపెయినర్ కావాలి. ప్యాకేజీ కొడితే ఎవడైనా దిగజారుతాడనేది చంద్రబాబు లాజిక్. ఎందుకంటే డెకాయిట్ అన్నది ఆయనే. ఇన్ని అదే డెకాయిట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం. ముందుగా రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, ఏంటిది జగన్కు భారీ ఓటమి, మామూలు ఓటమి కూడా కాదట, భారీ ఓటమి అని ప్రశాంత్ కిషోర్ ఓ నేషనల్ ఛానల్లో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వెళ్ళిన మరుసటి రోజే మాట్లాడటం, ఏం చెప్తారు? సార్ నమస్కారం ఈశ్వర్ గారు, మీకు ప్యానలిస్టులకి అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఒక పీకేతో పని జరగట్ల, ఆ పీకే జెండా పీకేటట్టున్నాడు. అంటే ఆయన ఇచ్చిన పేమెంట్ కి సరిపోయేటట్టు మొదటి జెండా సభలో అజెండా లేకుండా ఏడాపెడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో యుద్ధం చూపిస్తానని, ఓ జగన్ ఏ జగన్ అని ఏదైతే అరిచాడో ఆ అరుపులతో పని జరగడంలా ఖచ్చితంగా కూడా అతనికి రావాల్సిన మైలేజ్ గానీ ఇమేజ్ గానీ రావడంలా, ఏం చేసినా పార్టీ గెలుస్తుందనే, గెలుపు బాట పడుతుందనే మౌత్ పబ్లిసిటీ రావట్లే. ఏం స్ట్రాటజీలో ఏమో కానీ కుంప ముంచేలాగా ఉన్నాయని ఖచ్చితంగా ఏం చేసినా అక్కడ ఇక్కడ మేము వద్దనుకున్న వాళ్ళు, మా మీద కాస్త అలకపోయిన వాళ్ళు, మరి పార్టీ మారితే నాయకులు మారచ్చు, నాయకులు కొంతమంది మారితే కేడర్ అంతా మారు, కేడర్ కొంతమంది మారితే ప్రజలు అసలే మారు. ప్రజలు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు ఎప్పుడు కూడా విశ్వాసఘాతకులు కాదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించి పల్లెల్లో నుంచి పట్టణాల్లో దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణం ఉందో, దాంతో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన కలిసినా, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వచ్చినా, వైఎస్ఆర్సీపీ తిరిగి అట్టడుగున చెప్పిన సర్వే సంస్థలు కూడా 110 నుంచి 130 దాకా ఇస్తున్నాయి. మనకి గెలుపు పాట రాదు అని ఏదైతే జనాల్లో పోతుందో, దీన్ని ఏ విధంగా అయినా మసిపూసి మారేడుకాయ చేస్తే తప్ప మన పార్టీకి ఇన్వెస్టర్లు రారు. ఇది ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ పీకే ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ పీకే ప్రస్తుతానికి చేసింది ఏంటంటే ఒక పెయిడ్, మామూలుగా పీకే అంటే పెయిడ్ కిల్లర్ అని కూడా అనొచ్చేమో, కానీ ఇలాంటి దగ్గర అనంగానే మనం ఖచ్చితంగా కూడా ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక బూస్టప్ లాగా మారి, గతంలో చిలక జోస్యాలు ఆయన ఒక ఆయన ఉండేవాడు లగడపాటని, ఆయన చిలక జోస్యాలు ఏ విధంగా బూస్టప్ ఇచ్చేవో ఆ చిలక జోస్యానికి ఇప్పుడు వ్యాలిడిటీ పోయింది. అందుకని కంప్యూటర్ యుగం కాబట్టి ఇతన్ని పట్టుకొచ్చారు. కానీ గతంలో 2019లో వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీకి భారీ ఓటమి తప్పదు అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఇది ప్రజలకు స్ట్రైట్ గా వెళుతుందా లేదా? ఎలా వెళ్తుంది సార్? నేను ఒక మాట అడుగుతా. గతంలో ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. బీజేపీకి ఒకటోసారి పనిచేసిన తర్వాత రెండోసారి బీజేపీ వాళ్ళే ఇతన్ని నమ్మి తీసుకోలే. ఎన్డీఏ వన్ కి వాళ్ళు స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన తర్వాత ఎన్డీఏ 2 కి వాళ్ళు తీసుకోలే. మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి ఈయన లేకుండానే అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం గా అయిన తర్వాత రెండోసారి ఈయన తీసుకోలే. అంతేకాదు ఈయన దుకాణం పనిచేసి నేను సర్వే సంస్థలను మూసేస్తున్నా, ఖచ్చితంగా కూడా నేను ఇంక నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నా, జనస్వరాజ్ అనే ఒక పార్టీ పెట్టా, బీహార్ లో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా, బీహార్ రాజకీయాలు కలుషితం అయిపోయాయి, నా అవసరం బీహార్ కి చాలా ఉంది, ఖచ్చితంగా కూడా నేను బీహార్ కు సేవ చేయడానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. ఆ దుకాణం మూసేసేటప్పుడు ఐపాక్ టీం ఎవరైతే రిషిరాజ్ సింగ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుందో అది ఒక సపరేట్ గా అయితే, ఇంకొక శిష్యుడు అయిన రాబిన్ శర్మ తన ఏజెన్సీ ఏం పేరు పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ అతను చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు. సో ఇద్దరు శిష్యులు ఎవరైతే పనిచేస్తున్నారో, శిష్యులు ఎవరైనా ఎదిగితే ఓర్వలేని గురువు గారుల కేటగిరీలో ఈ పీకే కూడా ఉన్నాడు. అంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా అవసరం లేకుండా పోయింది. ఐపాక్ టీం సర్వేలు కానీ ఐపాక్ టీం పనితీరు కానీ బాగుంది, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు రాలేదు కాబట్టి నన్ను ఒకసారి కూడా పిలిపించుకోలేదు ఈ మధ్య కాలంలో
అంటే నేను మరీ అంత చేత కాకుండా పోయానా? ఎవరో ఒకరు పనికిరానోడు అని నన్ను పిలవకపోతాడని ఏదో జలస్ ఫీల్ అవుతున్నారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో పెద్ద పెద్ద పార్టీలకు పనిచేస్తుండడం కూడా చూసి జలస్ ఫీల్ అవుతున్నారని విన్నాను. అది వాస్తవం కాదో మీరే చెప్పండి. 100% సార్ 100% అందరూ అనుకుంటున్నాం అంటే మా దాకా వచ్చిన మాటే సార్. ఇప్పుడు శిష్యుడు ఎదిగితే గురువు సంతోషించాలి, కానీ శిష్యుడు ఎదిగితే కొంతమంది గురువులకు నచ్చదు. అలాంటి గురువే ఇతనే. ఆ రోజు వాళ్ళేం పాపం బయట రాలే. ఈయన దుకాణం మూసేశాక వాళ్ళు కంటిన్యూ చేస్తామంటే ఈయన ఆశీర్వదిస్తేనే వాళ్ళు ఐప్యాక్ ని ముందుకు తీసుకెళ్లారు. ఐప్యాక్ ద్వారా విశేషమైన సేవలు అందించి ఈయనకి మొత్తం పేరు కట్టబెట్టారు ఆ శిష్య బృందం గతంలో. ఏం సార్ ఆ శిష్య బృందం కదా, మొత్తం క్రెడిట్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ కి ఒక బ్రాండ్ నేమ్ గా తయారు చేసింది ఆ శిష్య బృందం కదా, ఆ ఐప్యాక్ బృందం కాదా? ఐప్యాక్ బృందమే ఈ రోజు సపరేట్ గా మీరు దుకాణం మూసాక వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ అవసరం రాలేదని చెప్పి మీరున్న దుగ్ధతో ఎవరో ఒక పనికి మాలినోడు, ఎవరో ఒకరు పిలవకపోతారా తలక మాసినోడు అని వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం జాకీలు పెట్టి ఏబిఎన్ TV5 లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈటీవీ, మహాన్యూస్లు ఇలాంటి అన్ని కలిపి జాకీలు పెట్టినా లేయట్లేదు. ఒక పవన్ కళ్యాణ్ తెచ్చాం, అతనికి ఏం ప్యాకేజ్ ఇచ్చినా అరుపులు, ఊపులు, పూనకాలు తప్ప ఆడ గ్రౌండ్ లో ఏమీ లెగవట్లేదు. ఎన్ని సర్వేలు చెప్పినా దేశం అంతా పోల్ ఆఫ్ పోల్స్ లాగా అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీకి 10 సీట్లు అటో ఇటో ఖచ్చితంగా మళ్ళీ మెజారిటీలోకి ప్రభుత్వం వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మీద ₹1 ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రావట్లా. దాంతో రేపు పొలిటికల్ గా పార్టీని ఏ విధంగా పైకెక్కించాలి, అప్పటికి సక్సెస్ఫుల్ గా వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా వాళ్ళని వీళ్ళని కలుషితం చేసి మాకు మా పార్టీ మారకముందే ఆయన మారిపోతున్నాడు, ఈయన మారిపోతున్నాడు, రేపే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఓతరు కొట్టి కొందరి మీద అనుమానాలు రేకెత్తించి వాళ్ళ కల్లో కనిపించి ఆ ఛానల్స్ వాళ్ళ పార్టీ మారిపోయినట్టు భ్రమింపు చేసి వాళ్ళ చేత పార్టీలు మార్పించారు. పార్టీలు మార్పించినంత మాత్రాన వాళ్ళ ద్వారా మొత్తం ఓట్లు వచ్చేస్తాయని కళ్ళగంటున్నారు. చూస్తారు మీరు రేపు. ఏంటంటే ప్రజలకి 82 నుంచి 87% మందికి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఏ సంక్షేమ పథకం కూడా ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఓట్లేవని చెప్తున్నారు కదా ఆయన. ఆ సంక్షేమ పథకాలు ఓట్లేయవు, బటన్ నొక్కితే ఓట్లు పడవు అని అంటున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇవే సంక్షేమ పథకాలకు సంబంధించి 2019లో నవరత్నాలు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈయన వెనకుండి పనిచేశారు. సంక్షేమాలు ఓట్లు రాలుస్తాయా లేదా అనే తర్వాత సంగతి. ఈ సంక్షేమాలే పార్టీలకు ప్రాణం, ప్రజలు దాన్ని నమ్ముతారు, అది అవసరం అని ప్రమోట్ చేసింది ఆయనే. ఈరోజు సంక్షేమాలు చెప్పిన మాటకే ఓట్లు పడితే 100కి 100% అమలు చేసిన తర్వాత ఓట్లు రావని ఈయన ఎట్లా అంటాడు? ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతుంది? సార్ 82% నుంచి 87% సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరిపోయినాయి. 100లో చేరినవన్నీ నేరుగా చేరాయి, మధ్య దళారులు లేరు. ఇతగాడి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇతగాడి స్ట్రాటజీలోనే గతంలో జన్మభూమి కమిటీని యథేచ్ఛగా విమర్శించడంతో పాటు దాని అరాచకాన్ని ఎండగట్టడంలో ఇతను కూడా రాశాడు కాస్త స్క్రిప్ట్. కానీ ఈ రోజు ఆ జన్మభూమి కమిటీలు మేలనే ఏమన్నా రేపు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడేమో. మీ ఆడియో మ్యూట్ లో ఉంది. ఖచ్చితంగా కూడా వస్తుంది. క్లియర్ చెప్పండి సార్. జన్మభూమి అనే కమిటీల పేరు బాగుంది. జన్మభూమి అంటే దేశభక్తికి సంబంధించిన పేరు. తిరిగి జన్మభూమి కమిటీలని మీ ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకోమని చెప్తాడేమో ఇతగాడు. మరి పేమెంట్ కొంచెం పెంచాలేమో తెలియదు. అసలు వాట్ బేసిస్ ఈజ్ హ్యావింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, విచ్ వే హీఈస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ నౌ. హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డీల్ విత్ ఎనీ పార్టీ ఓపెన్లీ. దిస్ ఈజ్ ఎ హైడ్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ఎ హైడ్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ఎ పెయిడ్ అగ్రిమెంట్ to comment on this in national channels or in name of national channels. అంటే వాటిని వెంటనే ఎల్లో మీడియాలో పెట్టాలి, నెట్ లో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. తద్వారా అబ్బా తెలుగుదేశం పార్టీ మళ్ళా గెలుసు. సార్ తెలుగుదేశం పార్టీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ. ఈ రోజున టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీ. రేపు ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ. మీరు చూస్తారు. ఎందుకంటే జనం 82% నుంచి 87% ఎవరైతే మేలు పొందారో ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేసిన సోషల్ జస్టిస్ కొందరికి నచ్చగా మా పార్టీ వదిలిపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా రేపటి రోజున ఏదైతే దాంట్లో 60% ఓట్లు వచ్చినా 161 సీట్లకు మించి మేము గెలవబోతున్నాం. మీరు చూస్తారు పోటెత్తిన ఓటు బ్యాంక్, పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ. బాక్సులు బద్దలయ్యేటట్టు పోలింగ్ మొదలయ్యాక మధ్యాహ్నానికి రిజల్ట్ కనపడుతుంది. మీరు చూడండి. రైట్ ఒకసారి కృష్ణరాజు గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు అసలు పీకే ఏమన్నారనేది కూడా వినాలి కదా. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా వినాలి ఆయన ఏమంటున్నారు. ఇది నాట్ లూజింగ్ బిగ్, ఇదే ఆయన అంటున్నమాట.
ఆయన ఇంకో మాట కూడా అంటారు కృష్ణరాజు గారు, యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటున్నారంట, ఇతరత్ర ప్రయోజనాలు గారంట. మరి ఈయన దగ్గర ఏమైనా డేటా ఉందా? ఈ రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య ఎంత? అసలు ఈయన దగ్గర అటువంటి ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేక దేశం మొత్తం ఈ మధ్య కాలంలో 4 రాష్ట్రాల ఎన్నికల్లో చిలక జోస్యం చెప్పుకుంటూ దేశం అంతా తిరిగారు కదా, ఆ విధంగా ఏమన్నా తిరుగుతూ ఇక్కడికి వచ్చి బీహారీ బాబు ప్యాకేజీ కొద్దీ ఇలా మాట్లాడుతున్నారా? అసలు ఏంటి ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఈరోజు ఓవరాల్ ఇండియాలో ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? సార్ ముందుగా అందరికీ శుభ సాయంత్రం అండి. ప్రశాంత్ కిషోర్ గారు ఈ రోజున ఒక ఎన్నికల వ్యూహకర్త కాదు, ఆయన ఒక సాధారణ రాజకీయ నాయకుడు. ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో రాజకీయం చేయలేక అశాంతితో ఆయన జీవిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నెలకొల్పిన జనస్వరాజ్ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది, జనాన్ని ఆకర్షించలేకపోతుంది. నిజానికి ఇప్పటి వరకు ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన 468 రోజుల పాటు పాదయాత్ర చేశారండి. 2604 గ్రామాలు తిరిగారు. అయినప్పటికీ కూడా పట్టుమని 10 లక్షలు కూడా సభ్యత్వాలు ఆ పార్టీకి లేవు. ఆయన తీవ్రమైన ఒత్తిడితో ఉన్నాడు. మధ్యన ఆయన స్ట్రాటజిస్ట్ గా సార్, ఆయనకి తెలియదా ప్రజల నాడి ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ అవేవో సభ్యత్వాలు ఎలా రాబట్టుకోవాలి, ఇవన్నీ ఆయనకి తెలియవా? అదే సార్ చెప్తాను ఇక్కడ మీకు. అదే ఈ మధ్యన ఇండియా టుడే న్యూస్ ఛానల్ రాహుల్ కన్వాల్ ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బీహార్ లో మీ జనస్వరాజ్ పార్టీ భవిష్యత్తు ఏమిటి, వచ్చే ఎన్నికల్లో మీరు మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే దానికి ఆయన చెప్పిన సమాధానం కూడా విస్తరంగా ఉందండి. వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, కానీ గెలిచేది మాత్రం జనం అంటాడే తప్ప మా పార్టీ గురించి చెప్పండి. చంద్రబాబు లాగే వాట్ ఐఎమ్ సేయింగ్ లాగే ఉంది ఇది కూడా. అంటే ఇప్పుడు మనకు తెలుగులో శాస్త్రం ఉందండి, శాస్త్రం చెప్పే మళ్ళీ కుర్తులో పడినట్టుగా ఈయన రాజకీయాల్లో పడి తన మతిస్థిమితాన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తుంది కనీసం. ఎందుకంటే తన పార్టీ గురించి ఆయన ఏమి చెప్పలేడు, గెలుస్తుందో లేదా అని చెప్పి. అవును, పోటీ చేస్తారో తెలియదు, అసలు భవిష్యత్తులో అసలు పార్టీ పోటీ చేస్తుందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. సరే, ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న ఇదేంటండి, ఒకసారి మనం ఆయన యాటిట్యూడ్ చూస్తూ ఉంటే ఈయన గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారితో చాలా క్లోజ్ గా మెలిగారండి ఆయన. అవును, ఆయన పార్టీకి అంటే జనతాదళ్ యునైటెడ్ లో ఆయన జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ గారు. అవును, ఒక దశలో ఈ నితీష్ కుమార్ గారు ఈయన్ని ఫ్యూచర్ ఆఫ్ అవర్ పార్టీ అని చెప్పి కూడా ప్రస్తుతించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నితీష్ కుమార్ గారు ఒక తన్నుదంటే ఆయన బయటకు వచ్చి పడ్డాడు. దానికి అప్పుడు నితీష్ కుమార్ ఏం చెప్పారంటే, ఇతను ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్, మనీ మాంగర్, గుర్తుంచుకోండి సార్, పెయిడ్ ఆర్టిస్ట్, మనీ మాంగర్, డబ్బులంటే విపరీతమైన ప్రీతి ఆయనకి, దానికోసం ఆయన ఏమైనా చేస్తాడని చెప్పి అటువంటి తీవ్రమైన కామెంట్స్ చేశాడు నితీష్ కుమార్ గారు. అంటే మరి ఆయనకున్న క్రెడిబిలిటీ ఏమైంది ఒకసారిగా అది. తర్వాత అసలు ఈ రోజున ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందంటే, ఆయన రాజకీయంగా ఒక నాయకుడిగా ఆయన ఒక సాధారణ నాయకుడిగా ఆయన మారాడు కాబట్టి సహజంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారి వలలో పడ్డాడు ఆయన, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారి అక్షర తూర్యంలో ఆయన అస్త్రాలు ఉంటాయి. ఒక అస్త్రం నిన్న మాట దాకానేమో రఘురామకృష్ణరాజు గారు, సునీత గారు, వెంటనేనేమో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు. ఇట్లాగేంటంటే 1 వీక్ 10 days కి ఒక్కొక్క కొత్త అస్త్రాన్ని ఆయన ఈ రాష్ట్రం మీద ప్రయోగిస్తూ ఈ ప్రభుత్వం మీద, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఆయన నిరంతరం చేస్తూనే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారండి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం వీరిని విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎందుకు విశ్వసించరంటే, మీకు 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారానికి మీకు గుర్తుందో లేదో, జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చారండి. వచ్చి ఆయన ప్రధానంగా రాయలసీమలో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రచారం చేశారు. చేస్తూ ఆయన ఏమంటాడంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత తనను ముఖ్యమంత్రి చేస్తే 1500 కోట్లు పెస్తానని చెప్పి ఆఫర్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేశాడండి. అయితే ఏమైన తర్వాత ప్రజలు అవేమీ నమ్మలేదు.
చివరికి ఏంటంటే ఫరూక్ అబ్దుల్లా గారు కూడా తన పదవిని కోల్పోయారు, అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ వేరే విషయాలు అనుకోండి. అంటే ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారి ఈ ఏజెంట్స్ అందరూ కూడా వచ్చి ఏమి చేసినా ఎంత చేసినా ఏం మాట్లాడినప్పటికి కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. ఇంకొకసారి కొద్దిగా చెప్తగలుగుతాం సార్. ఈ ప్రశాంత్ కిషోర్ గారి గొప్పతనం ఏంటో మనం ఒకసారి చూద్దాం. మీకు తెలుసు కదా, మీకు మొన్న గత 4 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రికార్డు మీకు అర్థమైంది కదా. ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అన్నాడు, కాంగ్రెస్ వచ్చింది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అన్నాడు, బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్ లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి అన్నాడు. ఏమైందంటే అక్కడ గట్టి పోటీ లేదు, ఏమీ లేదు. చివరికి బీజేపీకి 163 సీట్లు, కాంగ్రెస్ 60 సీట్లు వచ్చినాయి. రాజస్థాన్ కి వచ్చేప్పటికి ఇక్కడ ఏమన్నా అంటే బీజేపీకి స్వల్ప మెజార్టీ వస్తుందని చెప్పి అన్నాడు ఆయన. అక్కడ ఏమైందంటే బీజేపీకి 115, కాంగ్రెస్ 69. ఎక్కడ వచ్చింది స్వల్ప మెజార్టీ? అత్యధిక మెజార్టీ వచ్చింది, కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది. ఇలాగ చూస్తా ఉంటే ఇలాగ అనేక అంశాల్లో తన క్రెడిబిలిటీని ఎందుకు మన ఇదైతే మరీ దారుణం కదా తెలంగాణ విషయంలో. తెలంగాణ ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్ అలాగే పోయింది, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ కే ఛాన్స్ అని చెప్పారు. అదే కదా సార్, మీకు అంటే సర్వే చేస్తున్నాడా ఆయన, చిలక జోస్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాడా? ఆయన 4 రాష్ట్రాల గురించి చెప్పాడంటే ఆయన ఏ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ 4 రాష్ట్రాలు ఫెయిల్ అయినట్టేనా సార్? ఆయన చెప్పిన 4 రాష్ట్రాలు పోయినట్టేనా? మొత్తం పోయినాయి సార్. తెలంగాణ ఛత్తీస్గఢ్ అయితే మరీ దారుణంగా పోయినట్టేనా? ఇప్పుడు మీకు చెప్పారు ఛత్తీస్గఢ్ అన్నాయండి బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు, బీజేపీ గెలిచింది. అవును. మధ్యప్రదేశ్, రాజస్థాన్ బీజేపీకి పోటాపోటీ అని చెప్పాడు, కాంగ్రెస్ పోయింది అక్కడ. ఇలాగే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి ప్రిడిక్షన్స్ అనేవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇది కాకుండా గతంలో ఆయన 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఆ పార్టీని ముంచేశాడు. అక్కడ 2 సార్లు ఆ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత గోవాలో 2022లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున అక్కడ వ్యూహకర్తగా పనిచేస్తే ఆ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇటువంటి నేపథ్యం ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించే అస్త్రశస్త్రాలన్నీ ఎలా ఉన్నాయంటే అవి ఎందుకు కొరగాకుండా ఎక్స్పైర్డ్ డేట్ వెపన్స్ ఉంటాయండి. మీకు తెలుసు కదా, వెపన్స్ కొన్ని కాలం తిని వెపన్స్ ఉంటాయి, వాటిని ధ్వంసం చేసేస్తారు. అటువంటి వాటిని ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తుస్సమనటం ఖాయం. రైట్, మీరే చెప్పాలి సార్. చంద్రశేఖరరావు గారు, ఏం జరుగుతోంది? ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి? జగన్కు భారీ ఓటమి, యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటున్నారు అని చెప్పటం కానీ, ఈ ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుతున్నారు అనేటటువంటి మాటలు మామూలుగా ఎల్లో మీడియాలో ఈ మాటలు ఎక్కువగా చంద్రబాబు నోటి వెంట నుంచి ఎక్కువగా వింటున్నాం. ఆ మాటలే ఈయన మాట్లాడడం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది మామూలుగా చెప్తూ ఉంటారు సార్, పోలీసులు ఒక దొంగతనం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు వాడు ఎంత తెలివైన వాడైనా సరే ఆ దొంగ లేకపోతే హంతకుడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడట. ఈయన చాలా తెలివైన వాడిని, నేను ఒక స్ట్రాటజిస్ట్లా మాట్లాడుతున్నాను అని అనుకొని మాట్లాడుతూ ఈ ప్యాలెస్ అనే మాట, తర్వాత వచ్చి బటన్ నొక్కుడు అనే మాట మాట్లాడడం ద్వారా ఈయన కూడా దొరికిపోయాడేమో అని అనిపిస్తోంది. మీరేమంటారు? ఈశ్వర్ గారు, మీకు, పెద్దలు కృష్ణరాజు గారికి, రవిచంద్రారెడ్డి గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు, చంద్రబాబు గారికి గెలుస్తారా, బీజేపీ గెలుస్తుందా, వైఎస్ఆర్ గెలుస్తుందా అనేది కాసేపు పక్కన పెడదాం. ఐ థింక్ ద రేషనల్ బిహైండ్ ఈ ప్రశాంత్ కిషోర్ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రేషనాలిటీ చూద్దాం. వై ఇట్ ఈస్ నాట్ రేషనల్ అనేది. ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సర్వేలు చేయట్లేదు, నాకు మ్యాన్ పవర్ లేదు, ఐఎమ్ అవే ఫ్రమ్ దట్ టైప్ ఆఫ్ వర్క్ అని ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఆయన ఏది మాట్లాడినా కూడా అన్సైంటిఫిక్ గా, వితౌట్ ఎనీ డేటా, ఆయన మనసులో ఉన్నది కానీ, ఆయనకి ఎవరైనా చెప్పింది కానీ, ఆయన న్యూస్ పేపర్స్ లో చదివింది కానీ మాత్రమే చెప్పగలడు. అంతకంటే దానికి ఎలాంటి డేటా బ్యాకప్ లేదు, ఎలాంటి అనలిటిక్స్ ఆయన చేసే అవకాశం లేదు. ఆయనకి ఇవాళ ఏం జరుగుతుందనే దాని మీద ఎక్కువగా గ్రాస్ రూట్ లెవెల్లో తెలుసుకోగలిగినటువంటి అవకాశం. ఎందుకంటే అతను మన ప్రాంతం వాడు కూడా కాదు, బీహార్ స్టేట్, దేశం అంతా తిరుగుతుంటాడు, అది వేరే విషయం. ఇక్కడ ఆయనకి గ్రౌండ్ రిపోర్ట్ లో డే బై డే ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం లేదు. ఆయన ఒప్పుకున్నాడు, లాస్ట్ మంత్ ఒప్పుకున్నాడు. ఇక లేనప్పుడు ఆయన అడ్రస్ ఏం చెప్పగలడు? పాలిటిక్స్ అనేది చాలా డైనమిక్ థింగ్, డైనమిక్ ఫీల్డ్. అది నిన్నేం జరిగిందో, ఇవాళ ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ డే టు డే, అవర్ బై అవర్, సెకండ్ బై సెకండ్. ఎందుకంటే ఈ లోపు ఏమైనా జరగవచ్చు, ఎలాంటి డెసిషన్స్ అయినా ఎలాంటి పార్టీ అయినా తీసుకోవచ్చు.
కాబట్టి మీరు అంత డైనమిక్ గా ఆ వేవ్ కు ఫ్రంట్ లో ఉంటే ఏమైనా అసెస్ చెప్పగలరేమో కానీ అసలు నేను దీంతో ఏమీ సంబంధం లేదు, నేను బీహార్ లో ఉంటున్నాను, నేను వేరే పార్టీ పని చూసుకుంటున్నానని చెప్పిన మనిషి ఇవాళ వచ్చి అంతా నాకు తెలిసిపోయింది, సీక్రెట్ అంతా తెలిసిపోయింది అని చెప్పినట్టుగా చెప్పడం ఒకటి ఇర్రేషనల్. ఇక ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకున్నాం కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక రకంగా విశ్లేషించవచ్చు. మన ప్యానెల్లో ఉన్న పెద్దలు వాళ్ళకు ఉన్న అనుభవాలను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి రకరకాలుగా విశ్లేషిస్తారు. దాన్ని మనం వ్యూహమనో లేదంటే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహకర్త ఇలా అన్నాడు కాబట్టి అలా అన్నాడు కాబట్టి అని అంతగా దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో వ్యూహం ఇన్వాల్వ్డ్ హియర్. ఒకే ఒక వ్యూహం ఏంటంటే మిస్రిప్రజెంట్. ఆ మిస్రిప్రజెంటేషన్ తోటి ఎవరికైనా బెనిఫిట్ జరగవచ్చేమో, మిస్రిప్రజెంటేషన్ తో బెనిఫిట్ జరగవచ్చేమో అనేది ఏమన్నా వ్యూహం అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ ఆయన స్టేట్మెంట్ కి అయితే బేసిస్ లేదనేది నా అభిప్రాయం. నంబర్ 1. నంబర్ 2, ఈశ్వర్ గారు ఇందాక మీరు ఒక మంచి మాట మాట్లాడారు. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా లేదా సెఫాలజిస్ట్ గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు దేన్ని ఆశిస్తున్నారో కొంత విశ్లేషణ చేస్తేనే ఒక పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలు మనకు నవరత్నాల రూపంలో వచ్చినాయి. అవును. కాబట్టి నవరత్నాలు రావడానికి కారణం ఈయన స్టడీస్ అని మనం ఒప్పుకున్నాం. అవును. అప్పుడు నిజంగానే వందలాది మంది వర్కర్స్ ను పెట్టి అన్ని ప్రాంతాలని సర్వే చేసి అభిప్రాయ సేకరణ చేసి ఏదో చేసాడని నమ్మాం. కాబట్టి ఆయన ఇదిగో ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఉండొచ్చు. దానికి వైఎస్ఆర్సీపీ కూడా వ్యూహాత్మకంగా కొన్ని పథకాలని అనౌన్స్ చేసి ఉండొచ్చు. అయితే అంతటితో కదాకుండా ఆ వ్యూహాన్ని అమలు చేస్తూ, ఆ పథకాలను అమలు చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ కెరీర్ ని చెప్పినప్పుడు అది వ్యూహం కాదని, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదని ఈయన మాట్లాడితే మరి ఈయన వ్యూహం ఫెయిల్ అయినట్టే కదా టు స్టార్ట్ విత్. రేపు రిజల్ట్ ఏమొస్తుందో తర్వాత చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం ఒప్పుకోవాలి, నేను 2019లో నా అనాలిసిస్ లాప్ సైడెడ్ గా ఉంది, నేను తప్పు చెప్పాను, ఒక తప్పు వ్యూహం మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, ఆ తప్పు వ్యూహాన్ని పట్టుకుని ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన తప్పు చేస్తున్నాడనే అభిప్రాయం, ఆయన ఫెయిల్ అవుతాడనే అభిప్రాయం నాకు ఉంది అంటే నేను వ్యూహకర్తను కాదు, ఐఎమ్ ఏ డమ్ ఫెలో అని ఆయన ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్క్లైమర్ ఇవ్వాలి. ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన ఆ డిస్క్లైమర్ ఇవ్వకుండా ఏం చెప్తున్నాడు, అదంతా జరిగిపోయింది, అలా చేయటంతో ఓట్లు రావు, అది ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇంకొక రకంగా ఎలాగో ఉంటుందని ఇవాళ ఏదో థియరీ చెప్పబోతున్నాడు ఆయన. అవును. కాబట్టి ఐ థింక్ టు స్టార్ట్ విత్ ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎట్ బెస్ట్ సెఫాలజిస్టులు. వాళ్ళు సెఫాలజిస్టులు అంటే ఏంటంటే అందుకే నేను చెప్తున్నాను ఎట్ బెస్ట్ వాళ్ళు చేయగలిగిన అతిపెద్ద పని ఏంటంటే కొంతమంది యువతని, కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని, ట్రైన్డ్ ఎంప్లాయీస్ ని పెట్టుకుని అన్ని బెనిఫిట్స్ ఇద్దాం, ఆయనకి అన్ని బెనిఫిట్స్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఆయన దగ్గర బెస్ట్ మ్యాన్ పవర్ ఉంది, బెస్ట్ అది ఉంది, బెస్ట్ ఇది ఉంది, అన్ని ఉన్నప్పటికీ వాళ్ళు చేయగలిగినటువంటి అతి పెద్ద పని ఏంటంటే జనాలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించగలరు. దాన్ని ఆయా పొలిటికల్ పార్టీలు, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్షిప్ దాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలాంటి స్కీమ్స్ ద్వారా ఆ అవసరాలను తీర్చగలరో వాళ్ళు వ్యూహాలు వేసుకుంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా నరేంద్ర మోడీ గారికి కానీ వాళ్ళకున్నటువంటి విస్తృతమైన రాజకీయ అనుభవంతో, ప్రజలకి వాళ్ళకున్న సంబంధాలతో వాళ్ళకి తెలియని వ్యూహం అంటూ ఈయన వచ్చి చేయగలిగింది ఏమీ లేదండి. అసలు 2014 ఎన్నికల సమయంలో, అంటే కేంద్రం సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ గారిని, బీజేపీని ప్రమోట్ చేసింది ప్రశాంత్ కిషోర్. కొంతవరకు ఆయన వెనక నుండి కొంతవరకు చేశారు. అంటే మోడీ గారంటే దేశానికి తెలియదని నేను చెప్పట్లేదు, దాన్ని పొలిటికల్గా జనంలోకి తీసుకెళ్లడంలో కొంత వెనక నుండి పనిచేశారు. తర్వాత ఎందుకు ఆయన్ని పట్టించుకోలేదు మీరు? అయినా బీజేపీ కూడా పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది. ఒకటి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి పూర్తిగా ఆయన వదిలేశారు, ఆయన వెళ్ళి కాంగ్రెస్కి, అఖిలేష్ ఎస్పీకి పనిచేశారు. ఎందుకు వదిలేసినట్టు? అంటే ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని నేను 5-6 సలహాలు చెప్పాను అనుకోండి ఈశ్వర్ గారు, మీరు అలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటదని. దాంట్లో మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చింది చేయరు. ఓవరాల్ గా ఇతని ఎఫర్ట్ ని,
ఇతను ఇచ్చిన సలహాలని దాంట్లో వాళ్ళు తీసుకున్న అంశాలని బేరీ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ అనుకుని ఉండొచ్చు. ఆయన ఈ టీంకి అంత సపోర్ట్ చేసి అంత ఖర్చు చేసి అంత స్టడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీస్ ఆర్ ఎనీ నార్మల్ పొలిటీషియన్ కెన్ అసెస్ అండ్ కమ్ అప్ విత్ దీస్ ఐటమ్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది పొలిటికల్ అక్యూమెన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయగలిగి ఇవాళ మన రాష్ట్రంలో ఉంటదండి, రోడ్లు బాగుండలేదు అన్నారు ఒక ఆయన, లేదు ఉద్యోగాలు రావట్లేదు అన్నారు. ఏం చేద్దాం మరి చెప్పండి? అది కదా పొలిటికల్ వ్యూహం అంటే. నువ్వు నేను మీరు అది లేదు కాబట్టి దానికి మసిబూసి మారేడికాయ చేసి పెద్ద ఎత్తులో ఇంకోటి ఏదో చేసేసి మిమ్మల్ని గెలిపిస్తాను అన్నారు అనుకోండి, అంటే యూఆర్ ఓన్లీ మిస్లీడింగ్. ఇవాళ కనుక ఆయన నవరత్నాలు ఫెయిల్ అయినాయి అని ఆయన నమ్మితే, నవరత్నాలు కరెక్ట్ కాదని ఆయన నమ్మితే, టు స్టార్ట్ విత్ ఆయన వ్యూహకర్త కాదు, చీటర్ ఆయన. ఇప్పుడు చీటింగ్ వ్యూహాన్ని ఒకటే అనుకోవచ్చా మనం? అవును. చీటింగ్ వ్యూహం కదండి, వ్యూహానికి కొంత పాజిటివ్ కనోటేషన్ ఉంది. నేను బీజేపీకి సంబంధించి మోడీ గారి స్టేట్మెంట్ పైన ఆయన రియాక్షన్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. గతంలో 370 సీట్స్ టార్గెట్ పెట్టుకొని మీరు అన్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏమన్నారనేది హిందుస్థాన్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ said it's very unlikely that BJP will get 370 seats alone in the upcoming 2024 Lok Sabha election. In an interview with Times Now, Prashant Kishore said he will be very surprised if BJP gets 370 Lok Sabha seats alone, as the possibility as of now is very lean and almost zero. ఓకే, ఏముందండి అది మనం చెప్పమా? కృష్ణరాజు గారు రోజు వ్యాసాలు రాస్తున్నారు, ఈ మాటలు చెప్పలేదా? మనం వ్యూహకర్తగా మనం లేబుల్ వేసుకుంటున్నామా? ఓకే, 370 అన్నారండి, 370 కాదు 5 తగ్గొచ్చండి, 5 పెరగొచ్చండి. ఏంటి దాంట్లో ఏముంది అంత పెద్ద వ్యూహం? నీకు 373కి టార్గెట్ చేయాల్సినటువంటి బాధ్యత, టార్గెట్ చేసే అవకాశం జీరో అంటారు కదా, మీట్ కావడం కోసం as of now is very lean and almost zero. ఇది నమ్మదగిన ఆశ్చర్యకరమైన అంశం. ఇందులో పాసిబిలిటీస్ జీరో అంటున్నారు. అంటే 370 రావడానికి పాసిబిలిటీ జీరో అన్నాడు. 369 వస్తే, 371 వస్తే, 370, 380 వస్తే, ఓకే, హి స్టిల్ రైట్. ఎందుకు ఇంత జోక్యం చేసుకుని? ఆయన ఒకప్పుడు బీజేపీకి స్ట్రాటజిస్టే కదా, ఎందుకు ఆయన ఈ రకమైనటువంటి తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ప్రమోషన్ సార్, సెల్ఫ్ ప్రమోషన్. హి ఇస్ గుడ్ ఎట్ అడ్వర్టైజింగ్. ఓకే, డెఫినెట్ గా హి ఇస్ గుడ్ ఎట్ అడ్వర్టైజింగ్. స్ట్రాటజిస్ట్ కు ఉన్నటువంటి బలం అది సార్. తనను తాను ప్రమోట్ చేసుకుంటారు, ఒక బ్రాండింగ్ తెచ్చుకుంటారు, ఆ బ్రాండింగ్ ని ఈ రకంగా వాడుకుంటారు. ఇది కరెక్ట్. ఇది అంతవరకు ఓకే. అంటే దాన్ని పట్టుకుని మనం పదే పొలిటికల్ పార్టీలు దాన్ని అంత కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని దాన్నే వాడుకోవాలని ట్రై చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేని అనుభవం గాని, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాంతి గాని ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు. ఉన్నదాన్ని హౌ బెస్ట్ హీ కెన్ కంపీట్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలే కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు మించి ఆలోచన చేయాలే కానీ, ఎవరో ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఏదో చెప్తారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇదే హీ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సెఫాలజిస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, సర్వేలు చేసుకోవడానికి మ్యాన్ పవర్ ను వాడుకుని కొద్దిగా క్వాలిటీ తోటి సర్వేలు చేసుకునే మ్యాన్ పవర్ ఆయన దగ్గర ఉండుండొచ్చు. నేను దాన్ని నమ్ముతున్నాను, నేను కాదంటలేదు. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు క్రియేటింగ్ ఏ స్ట్రాటజీ either for winning or for successfully running the government. Winning and successfully running the government అనేది డైనమిక్ ఫినామినా. అది ఒక లీడరు, డైనమిక్ లీడర్స్ మాత్రమే చేయగలరు. అది దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది 5 ఏళ్లకు ఒక మార్కర్ ఉంది కదా. మనం ఇప్పుడు వస్తున్నాం కదా, ఇది మళ్ళీ ఎలక్షన్స్ లోకి వస్తున్నాం. ప్రజలు నిజంగా ఓకే హెవీలీ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ని ఒప్పుకుంటున్నారా? లేదు. 2019 వరకు చంద్రబాబు గారు క్లెయిమ్ చేసినట్టుగా హెవీలీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎజెండా అని నమ్మారా? అది నమ్మలేదు కాబట్టే కదా ఇటు వచ్చాం. 14-19 చంద్రబాబు నాయుడు గారు ఏం క్లెయిమ్ చేశాడు? ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అన్నాడు. ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అనేది ప్రజలందరికీ ఆమోగ్యోగ్యం కాదు. కాబట్టి ఏం చేశారు? మీరు కాసేపు ఆగండి, వీఆర్ గోయింగ్ ది అదర్ వే అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9 రత్నాలు నవరత్నాలతోటి నేను వెల్ఫేర్ సెంట్రిక్ గా నేను నడుపుతాను, నాకు అది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ ఈజ్ వెల్ఫేర్ అన్నాడు. డెవలప్మెంట్ అనేది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ వెల్ఫేర్ అన్నాడు. అంటే జీరో అని కాదు, డెవలప్మెంట్ ఇక్కడ జీరో కాదు, చంద్రబాబు గారు ఈ టైంలో వెల్ఫేర్ జీరో కాదు, అలా నేను ఆర్గ్యూ చేయట్లేదు. ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ చేశారు. ఇది ప్రజలకు ఆమోదయోగ్యమా? ఒకవేళ ఆమోదయోగ్యం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విల్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అది కాదు అనుకోండి, హూ ఆర్ వీ టు కంట్రోల్ పీపుల్?
రైట్. అన్నదాన్ని మనం క్యాప్చర్ చేయాలి. కానీ మీరు ఇది చేశారు కాబట్టి, నేను చెప్పినట్టుగా మీరు చేశారు కాబట్టి మీ పడవ మునుగుతుంది అంటున్నాడంటే స్టార్ట్ ఆయన తప్పుదారిలో డైరెక్ట్ చేశాడని ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన వ్యూహకర్త కాదు, చేటర్ అని తనంతా తను ఒప్పుకోవాలి. రైట్. కృష్ణరాజు గారు ఏంటి మీ పాయింట్ ఏంటి ఏదో చెప్తారు? మన సాంబశివ గారు చెప్పిన కొద్దిగా యాడ్ చేస్తాను. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి అంటే 2019లో ద్రోహం చేశారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సలహాలు ఇచ్చిన 2019 ఎన్నికల్లో ఎన్డీఏకి 282 సీట్లు మాత్రం వచ్చాయండి. తర్వాత ఆయన గెంటేసిన తర్వాత 2014లో ఎన్డీఏకి 353 సీట్లు వచ్చినాయి. అంటే ఆయన సలహాలు ఏ రకంగా ఉపయోగపడింది పార్టీకి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా గత ఎన్నికల్లో ఆయన సలహాలు ఇచ్చే 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు లేట్ అయినా ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చేమో చెప్పలేము అది. కాబట్టి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు సక్సెస్, ఆయన పెద్ద ఘనుడు, ఇవన్నీ కూడా ఉపయోగపడే మాటలు కాదు సార్. ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన పార్టీలు ఓడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. చెప్పాను మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది మీకు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా. సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఓటమి లేదనేది మాత్రం లేదు కదా సార్. ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ ఆయన దగ్గర గుణం ఏంటంటే ఏ పార్టీ అయితే గెలిచేందుకు అవకాశం ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, సలహాలు ఇస్తాడని చెప్పి అనేది కూడా ఒక అపోహ ఉంది ఆయన మీద. ఓకే, దానికేం చెప్తాం మనం. రైట్. రవిచంద్రారెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? క్రెడిబిలిటీ పూర్తిగా పోయిన ఒక స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి ఆయన సర్వీసెస్ తీసుకున్న ఏ పార్టీ కూడా రెండోసారి ఆయన సర్వీసెస్ తీసుకోవటం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఆయన గెలిపించి ఉండవచ్చు, ఇంకో రాష్ట్రంలో ఓడిపోయి ఉండవచ్చు. కానీ కేంద్రంలో కూడా మోడీ గారు మనల్ని అధికారంలోకి తెచ్చారు, అబ్కి బార్ మోడీ సర్కార్ అని నినాదం కూడా ఇచ్చాడు. సబ్కా వికాస్ సబ్కే సాత్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి. రెండోసారి హైర్ చేస్తామని ఎవరు అనుకోలే. ఇతని యాటిట్యూడ్, ఇతని గొంతెమ్మ కోరికలు, మనీ పాంగర్ గా ఇతనికి ఉన్న పేరు, అసలు ఇతను ఓవర్ అంబిషియస్ ఎలా ఉందంటే, నేను లేకపోతే మోడీ లేడు, నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేరు, నేను లేకపోతే స్టాలిన్ లేడు, నేను లేకపోతే మమతా బెనర్జీ లేదు. అదే విధంగా ఇంకో దగ్గరకు పోయినప్పుడు అలా చెప్పుకోలేడు. నేను లేకపోతే అఖిలేష్ యాదవ్ గెలిచుండేవాడు, అనవసరంగా నేను పోయి ఓడించా అని చెప్పుకోలేడు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా మరో 2 రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి ఈ దేశంలో అధికారంలోకి తెగపోతున్నాడు. ఇతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారనే హైప్ తెచ్చుకున్నాడు. తర్వాత అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. గమనం ఉండడం ఎందుకు, సంపాదించిన సొమ్ము ఉంది, ఏజెన్సీ మూసేస్తున్నా, మీ దారి మీరు చూసుకోండి అంటే ఒక గురువు ఏజెన్సీ మూసేస్తున్నా, మీ దారి మీరు చూసుకోండి, నేను ఇంకా రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నా, దాని పేరు జనస్వరాజ్, అది బీహార్ కి పరిమితం, బీహార్ లో పాదయాత్ర చేస్తా, బీహార్ లో కొత్త తరహా రాజకీయం తీసుకొస్తా. ఎవరు సీరియస్ గా తీసుకోలేదు సార్. నేషనల్ మీడియా 4 ఇంటర్వ్యూలు చేసింది కానీ ఎవరు సీరియస్ గా తీసుకోలే. ఎవరి పని వాళ్ళు చేయాలి. స్ట్రాటజిస్ట్ చేయాలి, సెపాలజిస్ట్ చేయాలి. పార్టీ నాయకుడుగా ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఉన్నప్పుడే, అసలు వ్యక్తి దగ్గర సరుకున్నప్పుడే వీళ్ళందరూ మసాలా మిక్స్ అవుతారు. కానీ అసలు సరుకెళ్ళిన దగ్గర ఎక్కడ మసాలా పనికి వస్తుంది? సో ఖచ్చితంగా కూడా జనస్వరాజ్ పార్టీ పెట్టిన తర్వాత ఇతని డొల్లతనం బయటపడిపోయింది. జనస్వరాజ్ పార్టీ ఎప్పుడైతే చెల్లుబాటు కానీ నోటులాగా తయారైందో దానికి ఫండ్స్ షార్టేజ్, కాన్ఫిడెన్స్ షార్టేజ్, దాంతో పాటు ఎక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోవట్లా. గతంలో చేసిన ఉద్యోగం వల్ల తిరిగి చేద్దాం, లేకపోతే స్ట్రాటజిస్ట్ అవుదాం, ఎలక్షన్ సీజన్ అంటే టీంలన్నీ ఇటే వెళ్ళిపోయినాయి. వాళ్ళ సొంత జెండాలు పెట్టి వాళ్ళ ఏజెన్సీలతో, గవర్నమెంట్స్ తో పనిచేస్తున్నారు, ప్రతిపక్షాలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి వచ్చిన ఒకే ఒక మంచి థాట్ ఏంటంటే, గతంలో తనకున్న క్రెడిబిలిటీని వాడుకోవడం ఎలా, దానికి పనికొచ్చే చవట దద్దమ్మ ఎక్కడున్నాడని ఎతికితే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇంకెక్కడా లేడని గూగుల్ మ్యాప్ చెప్పిందట. దాంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒకటి మనకి ఈజీగా దొరికాడు. ఖచ్చితంగా తూర్పు తిరుగున్నాడు, దండం పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా టోటల్ గా దివాలా తీసిన పార్టీకి అయితేనే మనం పనికొస్తాం. దాంతో పాటు మన శిష్యులకి మన టేస్ట్ రుచి చూపిస్తాం. శిష్యులందరూ కలిసి ఇన్ని సంవత్సరాల్లో సంపాదించిన దానికి మించి ఒక్క స్టేట్మెంట్ తో సంపాదించే మాస్టర్ ప్లాన్ వేసాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఎంతకైనా సై నీకు ఎంతో కొంత మొట్ట చెప్తాం బాబు, కావాలంటే వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజ్ అంతా నీకు ఒక్క 4 సార్లు 4 రకాలుగా స్టేట్మెంట్ ని సర్వే పేరుతో వదులు, మా ఎల్లో మీడియాలో పంచుతాం. ఖచ్చితంగా కూడా వాటి ద్వారా మాకు నోట్లు పంచుతారు, జనాలు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తే మేము సర్వైవ్ అవుతాం. సార్, తెలుగుదేశం పార్టీ దివాలా తీసిపోయింది. మరీ ముఖ్యంగా ఇంకొక నిమిషం ఇవ్వండి సార్, ఇంకొక నిమిషం. కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది.
వాళ్ళందరూ కూడా తమ సొంత ప్రతిభ, తమ సొంత చరిష్మా, తమ సొంత గ్లామర్, తమ సొంత డబ్బు దశకం లేకపోతే మంది మార్పాలతో పార్టీల్ని గెలిపించేస్తున్నారంటే కలరిస్తున్నారు. నేను నెల్లూరులో ఉన్న రైట్ నౌ, నెల్లూరులో కూడా ఇదే పరిస్థితి కొంతమంది తెరలేపారు. నేను ఒక మాట ఛాలెంజ్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు నిజంగా అంత సమర్థులైతే వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏ జెండా లేకుండా నా బ్రాండ్ నేమ్ ఇది, నా ఇంటి పేరు ఇది, నా దగ్గర సామర్థ్యం ఇది అని చెప్పి వాళ్ళు గెలిచి వాళ్ళకి నచ్చిన పార్టీలో చేరచ్చు. అలా కాదు, వాళ్ళు వెంటనే ప్రతిపక్ష పార్టీలో చేరుతారు. అంటే నిన్నటి దాకా ఉన్న విధానాలన్నీ వదిలేసి ప్రతిపక్ష పార్టీ అంటే అప్పుడు దాకా విభేదించిన పార్టీతో చేరిపోయి తగుదరమ్మా అని చెప్పి ఎల్లో బ్యానర్లు, ఎల్లో ఫ్లెక్సీలు వేశారు. మా నెల్లూరులోనే వేశారు. కడుపు మండుతుంది మాకు. ఎందుకంటే నిన్నటి దాకా మా విధానాలతో ట్రావెల్ చేసి ఈ రోజున ప్రత్యేకంగా నెల్లూరులో ఏదైతే వాతావరణం ఏర్పడిందో వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. వాళ్ళ ఎథిక్స్ తో, వాళ్ళ మారల్స్ తో, వాళ్ళ క్యారెక్టర్ తో, వాళ్ళు ఏ విధంగా దూషించిన విధానపరమైన విభేదాలతో ఎలా కలిసిపోతారు? నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇండియాలో కొన్ని బాధలు ఉండొచ్చు, నిరుద్యోగం ఉండొచ్చు, కొంత పేదరికం ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అందుకని పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతామా? ఈ రోజున మన దేశం లాంటి మా పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, దాంట్లో విభేదం వచ్చింది, నాకు అవమానం జరిగింది, నాకు బాధ కలిగింది, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిపోతున్నా. సార్, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన ఏ నాయకుడైనా మొత్తం కట్టగట్టి కసిగా పార్టీలో ఉన్న వివిధ మందిని దాదాపు ఒక 4,000 మందిని సమీకరించుకొని పార్టీలు మారి పాకిస్తాన్ పార్టీ లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరి మీకు పాకిస్తాన్ లాగా చెప్తున్నారు. సార్, నేను ఒకే ఒక పాయింట్ యాడ్ చేసి చూపిస్తా. ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మంచివాడు మంచి పార్టీలో చేరితే ఇబ్బంది లేదు, ఒక చెడ్డవాడు మంచి పార్టీలో చేరితే మంచి పార్టీ ఆ రోజులు పోయాయి సార్. అట్లా విశ్లేషించుకునే రోజులు పోయాయి. ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది, మనం ఎక్కడున్నాము దాన్ని ప్రజలు ఓకే చేశారా, యాక్సెప్ట్ చేశారు. ముగిస్తారు సార్, ఒక్క నిమిషం. మంచివాడు మంచి పార్టీలో ఉంటే పర్వాలే, మంచివాడు చెడు పార్టీలో పోతే చెడ్డవాడు అవుతాడా మంచివాడు అవుతాడు? ఈ లాజిక్ ఎట్ట మిస్ అయ్యాడు? రైట్. ఎందుకు బీహారీ డెకాయిట్ అని తిట్టారు చంద్రబాబు, కులాల మధ్య చిచ్చు పెట్టే డెకాయిట్ అని తిట్టారు ప్రశాంత్ కిషోర్ ని. మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబును కలిశారు కదా. కాబట్టి జోక్ అవుతున్నాడు. రైట్ రైట్. ప్రముఖ సెఫాలజిస్ట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒక నిమిషం సార్. రైట్. ప్రముఖ సెఫాలజిస్ట్ నాగేశ్వరరావు గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నాగేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇక్కడ ప్రధానంగా ఎవరైనా అంటే స్ట్రాటజిస్టులు ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు లేదా సర్వేల రూపంలో మీలాంటి వాళ్ళు అనేక సర్వేలు చేసి వాస్తవాలు ఏంటో అనేది ప్రజల ముందు పెడతారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ అంటే ఏ విభాగాల్లో ప్రజలు అంటే యూత్ ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు, మిగతా మహిళలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, ఇవన్నీ కూడా రకరకాలుగా మీరు చేసిన తర్వాత, సర్వే చేసిన తర్వాత ఈ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉంది, ఈ రకంగా ఓడిపోయే ఛాన్స్ ఉందని చెబుతూ ఉంటారు. ఇవేవీ లేకుండా ఏదో ఏ సర్వే చేయకుండా ఏ టీము లేకుండా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి గతంలో ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేసే అన్ని ప్రధాన పార్టీలకన్నిటికీ పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన మీరేమంటారు? జగన్కు భారీ ఓటమే అంటూ. ఇప్పుడు సర్వేలు చేయకుండా అనేది ఒక రిపోర్ట్ క్రియేట్ చేయడం తప్పదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే సర్వే చేసేటప్పుడు ఉన్న సాధక బాధకాల కష్టాలు చేసిన వాళ్ళు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది అనే దృష్టిలో పెట్టుకొని అతను ఒక షార్ట్ సర్వే చేసుకున్న తర్వాత ఆ పార్టీని అప్రోచ్, ఆ పార్టీ గెలిపిస్తుందని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాడు. అతని ఓటములు చాలా జరిగినాయి ఉంటున్నాయండి. అది తప్ప అతను సొంతగా ఎదిగింది లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ విధంగా ప్రయత్నం చేశాడు. ఒక సర్వేలు చేయకుండా చేయడం 100% తప్పది. చేసిన వాళ్ళు ఒక సందర్భం బొక్కబార్లు పడుతున్నారు ఈ రోజులలో. చేయకుండా నేను ఏ పార్టీ చేస్తానో చెప్పట్లేదు నేను. అవును, అది అతను కామెంట్, అతను స్టేట్మెంట్ తప్పని చెప్తాను నేను. ఇప్పుడు మామూలుగా సర్వే చేసే వాళ్ళు ఎలా చేస్తారు సార్? ఏ రకంగా ఉంటుంది మీ సర్వే? ఎట్లా ఉంటుంది? ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు? ఏ వర్గాలను తీసుకుంటారు? ఈ సర్వే ఎలా జరుగుతుంది? ఇవేవి లేకుండా ఇప్పుడు నేను చెప్పింది పక్కన పెడతాం, మీరు అన్నది కరెక్టే. అన్ని గ్రామాలను తీసుకుంటామండి. ఓకే, అన్ని గ్రామాలు తీసుకుంటాం, అన్ని కమ్యూనిటీలను తీసుకుంటాము, ఏజ్ గ్రూప్స్ తీసుకుంటాము, తర్వాత క్యాస్ట్లు తీసుకుంటాము, మేల్ ఫీమేల్ తీసుకుంటాము ర్యాండమ్ గా. ఇవన్నీ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఒక విషయం సార్, సాంబశివరావు గారు కూడా చెప్పారు ఒక మంచి పాయింట్, నేను అంతకుముందు అన్నాను. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రధానంగా నవరత్నాలు మేము అందిస్తాము, సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ప్రజలకు చెప్పింది. దాన్ని ప్రమోట్ చేయడంలో ఈయన కూడా ఉన్నారు. ఆ రోజు ప్రమోట్ చేశారు, ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 100కు 100% నవరత్నాలు కూడా ప్రజలకు అందించారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము 99% హామీలు నెరవేర్చామని. సంక్షేమంలో ఎక్కడ ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా ఏ విషయంలో కూడా క్వశ్చన్ చేయని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రమోట్ చేశారో వెనక ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఏమంటారంటే సంక్షేమాలు ఓట్లు రాల్చమంటారు. డబ్బులు రావట్లేదు కదా, ఇప్పుడు డబ్బులు రావట్లేదు తనకి, అతను ఫీజు రావట్లేదు కదా సార్. ఏదైనా అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ గెలుస్తున్న విషయం మేము కూడా సర్వేలు చేస్తున్నప్పుడు 50 కాన్స్టిట్యూన్సీ చేశాము. త్వరలో మేము ముందుకు వస్తాం. మేము కూడా గెలుపోవటం అనేది అది రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్పగలుగుతున్నాం ఎవరు గెలుస్తూ ఎవరు పోతున్నారు. రైట్. మీరు అంటే ఇతను ఏ మాత్రం సర్వే సంస్థ ఏది చేతిలో లేకుండా, ఒక టీం అనేది లేకుండా, ఏపీలో కనీసం పట్టుమని 10 రోజులు కూడా లేకుండా, ఎవరిని ప్రశ్నించకుండా కనీసం జనంలోకి వెళ్ళి, మేము కూడా ఈ మధ్య ప్రజా ప్రస్థానం అని ఒక కార్యక్రమం చేస్తాం. దాదాపు 15 రోజులు గ్రౌండ్ లో నేను కొమ్మినేని గారు అక్కడ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మేము వెళ్ళిన కార్యక్రమంతో పాటు కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వెళ్ళాం. మా జర్నీలో 15 days జర్నీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతాం. ఆ విధంగా సరే ఏంటి రిజల్ట్ అది పక్కన పెడదాం. ఈయన ఏ రోజు కూడా 10 రోజులు పట్టుమని ఏపీలో లేడు. ప్రజల నాడి ఎలా తెలుస్తుంది సార్? చెప్పండి సార్. ఇప్పుడు అతను సర్వేలు చేయకుండా చెప్తాను. ఇంతకుముందు ఒక చిన్న ఉదాహరణ ఉంది. తన క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకుంటాడు. ఇంతకుముందు క్రెడిబిలిటీ సరే కష్టపడడం లేదని మనకు తెలిసిన విషయం, కానీ క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకుంటాడు. ఫస్ట్ లగడపాటి రాజగోపాల్ గారికి మంచి పేరు ఉండదు ఇంతకుముందు. అవును, లాస్ట్ ఎలక్షన్ లో బయటకు వచ్చే బయట లాగేశాడు, ఆ క్రెడిబిలిటీ పోయింది. ఇంటర్నైంది. అతను ఆ సంస్థ చేసుకున్న తర్వాత చర్చలో రావాల్సిన అవసరం లేదు. ఏదైనా సలహాలు ఇట్లాంటి ముందు విషయాలు ఉంటే కదా వీటి మీద డిబేట్ లో కూర్చుంటే బాగుంటుంది. ఇది ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సరే చంద్రబాబు గెలవచ్చు కాదనట్లేదు, అది నువ్వు చేంజ్ చేయకుండా ఎట్లా చెప్పుకోదండి. జగన్ గెలవచ్చు కాదనట్లేదు, అదే కదా సార్. దాని అది పబ్లిక్ లోకి వెళ్ళి మనం చేసి చెప్తే అర్థం ఉంటుంది దానికి. కరెక్ట్. చెప్పినప్పుడు ఈ డిబేట్స్ ఇట్లాంటి చర్చలు రావు కదా. వాళ్ళ క్రెడిబిలిటీనే పోతుంది. ఉన్న క్రెడిబిలిటీ కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. ఆల్రెడీ 4 రాష్ట్రాల ఎన్నికల్లోనే అది పోయింది. అవును, మొన్న కేసీఆర్ గారు మొత్తం హ్యాట్రిక్ అన్నాడు. నేను 1.5 month ముందు చెప్పాను, ఎలక్షన్ ముందు ఓడిపోతుందని చెప్పాను. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను అది మాట్లాడతాను అది నేను మన రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడాలి. రవిచంద్రారెడ్డి గారు ఆశ్చర్యకరంగా ఏమంటున్నారంటే, కేసీఆర్ గెలుస్తారని ఆయన చెప్పారు. నేను చూపించాను కదా, ఆయన చెప్పిన స్టేట్మెంటు అన్ని స్క్రీన్ మీద క్లియర్గా చూపించాను. బీఆర్ఎస్ గెలవబోతోంది ఎన్నికల్లో అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారంటే, కేసీఆర్లా ఓటమి తప్పదు అని అంటాడు. సార్ ఇప్పుడు కేసీఆర్ లా ఓటమి తప్పదు, కేసీఆర్ గెలవబోతున్నారు నువ్వే చెప్పి, రిజల్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఓడిపోతే జగన్ కూడా కేసీఆర్ లా ఓటమి తప్పదు అని అంటాడు. సార్ ఇప్పుడు అతనికి పర్పస్ సర్వ్ కావాలి, పార్టీ నడపాలి. ఒకరేమో పార్టీ నడపడానికి డాన్స్ వేస్తున్నాడు, డ్యూయట్లు పాడుతున్నాను, కష్టపడుతున్నాను, సినిమాలు చేస్తున్నాడు. సినిమాల్లో ఎంత కష్టపడతాడో, ఎంత సుఖాలు అనుభవిస్తున్నాడో అతనికి తెలుసు. ఇతనేమో స్ట్రాటజిస్ట్ కాబట్టి ఇతనికి ఎంచుకున్న వృత్తిలో ఇప్పుడు టీములు లేవు కాబట్టి స్టేట్మెంట్ల ద్వారా సంపాదించచ్చు. గతంలో సంపాదించిన ప్లస్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం ఏదైతే ఉందో దానికి సూటబుల్ ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెవ్వరు మనల్ని ఆదరించే స్టేట్ లేదు. ఇక్కడైతే ఎంతో కొంత మనకి పేమెంట్ గిట్టుబాటు అవడంతో పాటు నా శిష్య బృందం 2 ఏళ్ల నుంచి కష్టపడి చేస్తున్న దానికి మించి మాకు ప్యాకేజ్ వచ్చేటప్పుడు నోటికి వచ్చినట్టే కాదు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ ని యథావిధిగా చదివి మరీ సాటిస్ఫై చేయాలని కమిట్మెంట్ తో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇంకో 2-3 స్టేట్మెంట్లు ఎలక్షన్ లోపల వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇతనికి ఏంటి పని? ఈ రోజున బీహార్ లో క్రైసిస్ ఉంది. బీహార్ లో ఏదైతే క్రైసిస్ ఉందో జనస్వరాజ్ పార్టీ ఏం చేస్తుంది? ప్రజల కోసం నిలబడిందా? అక్కడ కనీసం అక్కడ విపక్షంతో కనీసం చేతులు కలిపి ఆ గవర్నమెంట్ ఏదైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కప్పగింతలు వేస్తున్న ముఖ్యమంత్రి, అప్పగింతల ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎన్నిసార్లు ఒక్క మ్యాండేట్ కే 2-3 సార్లు కప్పగింతలు వేస్తున్నాడు. ఆ అలయన్స్ కాసేపు ఈ అలయన్స్ కాసేపు. అతన్ని విమర్శించే సాహసం చేయాల, అతని గురించి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీగా దాన్ని ఎండగట్టాల్సిన నైతికత అతనికి ఉంది. కానీ అలాంటి ఏం చేయట్లా. ఇతని కామెంట్ కూడా, ఇతని స్టేట్మెంట్ కూడా పెయిడ్ అయి ఉండాలి, పెయిడ్ అయి ఉండాలి. దానికోసం
అక్కడ చేయాల్సిన పని చేయట్లా, ఇక్కడ చేయబడలేదని, అతనికి సంబంధం లేదని శిష్య బృందం సాధిస్తున్న ప్రగతిని చూసి ఓర్చుకోలేక పేమెంట్ కోసం పీకే అంటే పేమెంట్ లోనే కమిట్మెంట్ కనపడుతున్నట్టున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది ఒకసారి వినండి. చాలా అంటే 2019లో వైఎస్ఆర్సీపీకి ఆయన పనిచేసిన సందర్భంలో చంద్రబాబే కాదు, ఆ ఎల్లో మీడియా దుర్మార్గులందరూ కూడా మొత్తం అన్నారు. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, చంద్రబాబుతో మళ్ళీ ఈయన కలవడం, చంద్రబాబు గెలిచాడా పీకే ఓడిపోయాడా? కాదు, టీవీ5 ఏబిఎన్ వాళ్ళు ఇద్దరు మాట్లాడే ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ ముగ్గురు స్టేట్మెంట్ ఒకటేగా ఉంటాయి, ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే, ముగ్గురు చదువుతారు అంతే. రైట్, ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా వింటారు, పాపం వినాలి, అందరూ వినాలి చంద్రబాబు ఏమన్నారు అనేది. పీకే ఆయన గొప్ప నాయకుడు, పీకే బీహారీ డెకాయిట్, ఆయన బీహార్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు, వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు, మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు, ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు, మనం చూసుకుని లోపల అయిపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్ర లేస్తానే ఓటు ఉందా లేదు చూడాలి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి, పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు, కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నాను అడిగితే బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం. ఇక్కడ తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, ఒక నోటోరియస్ డెకాయిట్ పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. రైట్, ఇది పరిస్థితి. నాకు అర్థం కాని విషయం బీహార్ కాదు ఆంధ్రప్రదేశ్ అని. చంద్రబాబు ఎవరినైనా తిట్టగలరు, వాళ్ళతో మళ్ళీ కలిసిపోగలరు. అంటే కలిసిపోయారా లేదా, నేనేదో కొన్ని చెప్పాను హైదరాబాద్ లో వాళ్ళ మీటింగ్ గురించి, సో అవి మీరు నమ్మచ్చో నమ్మకపోవచ్చు, కానీ డైరెక్ట్ గా చూసింది ఒకటి ఉంది కదా, కరకట్టకెళ్ళి అక్కడ చంద్రబాబు నివాసంలో డైరెక్ట్ గా ఆయన కలిశారు. చంద్రబాబు ఇలా మాట్లాడిన వ్యక్తిని ఆయన మళ్ళీ రప్పించుకోగలిగారు, మళ్ళీ ఆయనతో కలవగలిగారు. ఇది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమా ఈ దేశంలో అనిపిస్తుంది నాకు. మోడీ గారిని తిడతారు, మళ్ళీ అక్కడికి వెళ్తారు, సోనియాని తిడతారు, మళ్ళీ వెళ్తారు. ఎవరినైనా సరే మళ్ళీ కలవగలిగిన శక్తి ఒక చంద్రబాబుకే ఉందనిపిస్తుంది. సార్ వస్తాను సార్, కృష్ణరాజు గారు ఒక్క నిమిషం. ప్రశాంత్ కిషోర్ గారిని నమ్మకూడదు, ఆయన చెప్పే అన్ని అవాస్తవాలు అబద్ధాలు అని చెప్పేశారు కదండి. అది చెప్పిన సంగతి బాబు గారు మర్చిపోయి ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కదా అదే కదా, ఆయనకి బేసిస్ లేకుండా మాట్లాడుతున్నాడు, పొలిటికల్ మోటివేషన్ తో మాట్లాడుతున్నాడు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో మాట్లాడుతున్నాడు. అంతవరకు అయితే మనం క్లియర్ గా చెప్పగలం. ఎందుకంటే ఆయన చేసిన దానికి బేసిస్ లేదని ఆయనే ఒప్పుకున్నాడు. ఏది ప్రశాంత్ కిషోర్ గారు ఒప్పుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే బాధ్యత కలిగినటువంటి సెఫాలజిస్టులు సర్వేలు ఏ పేపర్ వాళ్ళు చేసినా, నేషనల్ స్థాయిలో చేసినా ఒక డిస్క్లైమర్ రాస్తారు. ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ టుడే, ఇవాళ ఎలక్షన్లు జరిగితే మా అంచనా ఇది అని రాస్తారు. ఎందుకంటే దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. కరెక్ట్. ఈ పాలిటిక్స్ అనేది ఎంత డైనమిక్ అంటే, ఇవాళ నేను చెప్తున్న మాట రేపటికేమి అష్యూరెన్స్ లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ గో డిఫరెంట్లీ. కాబట్టి అంత బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నటువంటి సర్వేలు అవన్నీ కాదనుకుని, అలాంటి బేసిస్ కూడా లేకుండా, ఈయన ఫ్యూచర్ లో ఇలా జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడో గెలుస్తాడో కూడా నాకేం ఇబ్బంది లేదు, అది కాదు నా పాయింట్ ఇక్కడ అని మాట్లాడినప్పుడు దానికి బేసిస్ ఏంటి అంటే, నువ్వు గతంలో చేసిన వర్క్ ని పణంగా పెట్టి, నీకు జనంలో ఉన్న మోజుని పణంగా పెట్టి, నువ్వు ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టావు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ గా తప్పిది ప్రొఫెషనల్ ఎథిక్స్ కి ఇది వ్యతిరేకం. నేను ఒక పొలిటీషియన్ గా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను అనొచ్చు,
మేము 370 గెలుస్తామండి, మేము 400 గెలుస్తామండి, వాళ్ళు ఓడిపోతారండి, వీళ్ళు ఓడిపోతారండి. నేను మాట్లాడే ఫ్రీడమ్ నాకుంది, ఎందుకంటే నేను కార్యకర్తని. నా మాటకి సైంటిఫిక్ బేసిస్ ఉందా లేదా మీరేం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నాతో మాట్లాడిన 10 మంది ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అలాంటి అభిప్రాయంతో, నా ఐడియాలజికల్ కమిట్మెంట్ తోటి నేను ప్రొజెక్ట్ చేసి మీకు చెప్తాను. ఆయన అలా చెప్పకూడదు కదా. హీఈస్ ఎ పెయిడ్ ప్రొఫెషనల్. ఆయన వెనక ఒక యంత్రాంగం ఉంటుంది. వాళ్ళు సైంటిఫిక్ గా డేటా కలెక్ట్ చేయాలి, దాంట్లో ఉన్న నిజాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేయాలి. అంతేగాని నాకు ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి, దాని సంగతి పక్కన పెట్టేసి నేను ఏదైనా ముందు రాస్తానంటే ఎంత ప్రమాదమో. ఈయన దగ్గర అసలు ల్యాబ్ రిపోర్ట్సే లేవు. ఉన్నట్టుగా నాకు తెలిసినట్టుగా చూపిస్తూ ఆయన ఇష్టం వచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడు అనుకోండి, సొసైటీని తప్పుదారి పట్టేసింది, డెమోక్రసీకి చాలా విఘాతాన్ని కలిగించదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం వ్యూహకర్తలు అని చెప్పేసి పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు. దే ఆర్ ప్లెయిన్ అండ్ సింపుల్ పొలిటికల్లీ మోటివేటెడ్ మిస్చివస్ క్యాడర్ కిందకు వస్తారు. బాధ్యతాయుతం కూడా కాదు, బాధ్యతాయుతమైన క్యాడర్ కూడా కాదు, అది మిస్చివస్ క్యాడర్ కిందకు వస్తారు. కృష్ణరాజు గారు సమయం మించిపోయింది, కన్క్లూడ్ చేయండి సార్, 1 minute. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు డెకాయిట్ అన్నారు, పడిస్తూ దాని సంగతి. చందు సాంబశివరావు గారు చీటర్ అని చెప్పి అన్నారు. దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారు ఎంత మోసపూరితమైన వ్యక్తో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాండి ఒక నిమిషంలో. అదేమిటంటే, ఈ జనస్వరాజ్ పార్టీకి మెంబర్షిప్ రావడం లేదు, డొనేషన్స్ రావడం లేదండి. అందుకు ఆ టీం ఏం చేసిందంటే, ఆ బీహార్ లోని కొంతమంది ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బిజినెస్ పర్సన్స్ కాస్త ఉంటాయి కదా, పేరు పరిస్థితులు ఉండే వాళ్ళతో వెళ్ళి కలిసి, సార్ మీరు మా పార్టీలో చేరతారా అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు తీసుకొని దాన్ని తీసుకొచ్చి వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారండి. ఇలాగా చేయటం వల్ల ఏంటంటే, ఇట్లా చేస్తూనే వాళ్ళు ఏం చేశారంటే, ఒక మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రెహమాన్ మెమిన్ అనే ఆయన్ను కూడా కలుసుకొని, ఆయన అనుమతి లేకుండానే ఆయన ఫోటోలు తీసుకొచ్చి వెబ్సైట్ లో వాళ్ళు అప్లోడ్ చేసి, వీరు ఇంత గొప్ప వ్యక్తి మన పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారండి. ఇది తెలుసుకున్న ఈ రెహమాన్ మెమిన్ గారు అగ్గి మీద గుగ్గిలంగా మారి, మీరు నన్ను మోసం చేశారు, మీరు అసలు మీరు వచ్చి కలిసారు తప్ప నేను జాయిన్ అవుతానని చెప్పి అనలేదు నేను, కానీ మీరు నా పేరు పేపర్లు ఇచ్చారు కాబట్టి నేను కేసు వేస్తాను, పరునష్టం కేసు వేస్తానంటే, అప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ గారే స్వయంగా జోక్యం చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పి ఆ నెక్స్ట్ డే రిజైన్ కూడా వేయించారండి. ఇది ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలకు పెట్టింది పేరు ప్రశాంత్ కిషోర్ గారు. రైట్. థ్యాంక్ యూ సార్. కృష్ణరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు, రవిచంద్రారెడ్డి గారు, చందు సాంబశివరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.